వివాహం మీరు ఆశలు దీవించమని, మీ రక్తంతో పరిశుద్ధపరిచి మా అందరినీ కూడా మీ చిత్తం చూపించాలి. మీ దర్శనంలో నడిపించడానికి సహాయించి నేను మీకు జీవనం చేస్తున్నాను. మీ బలమైన కార్యాలు జరిగించి మేము యేసు నామములో తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్లైనవాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్లైనవాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్లైనవాడా నీకే ఆరాధన. కూడా సింహాసనాసీనుడుగా ఉన్న యేసయ్యకు మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాలం కూడా దేవుని మహిమపరుచుకుంటున్నాం. థాంక్ యూ లార్డ్. ఆశ్చర్యమైన వాడు, సైన్యములకు అధిపతిగా సింహాసనం వేసి సిద్ధపరిచాడు. ఆశ్రయమైన వాడా, సైన్యములకు అధిపతివి. ఆశ్రయమైన వాడా, సైన్యములకు అధిపతివి. ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్లైనవాడా నీకే ఆరాధన. ప్రభు నాతో నిలిచి నా కష్టం నుండి బలపరిచాను, కీడు నుండి కాపాడుచు చేర్చును పరలోకము. దేవుని పరిశుద్ధ ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరిచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షముని బలపరిచెను.
కీడు నుండి కాపాడుచు చేర్చెను పరలోకము. కీడు నుండి కాపాడుచు చేర్చెను పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్లయైనవాడా నీకే ఆరాధన. మండుచున్న అగ్ని గుండము ఏ మాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎదురైనా కాపాడు. థ్యాంక్ యూ లార్డ్. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రం నన్ను తాకదు. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రం నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. ఆమేన్. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన. సింహాసనాసీనుడా
నడిపిన
Holy
హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధాత్మగా మహోన్నతుల తండ్రి యేసయ్యా గొప్ప దేవ పరలోకమున్న తండ్రి యేసయ్యా నాయనా ఈ సమయంలో నాయన ప్రభు అయినాలో ఈ పునరుద్ధాన దినములో ప్రభు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు
నిన్ను నమ్మకంగా నీ సన్నిధిలో బ్రతకాలని ఒక ఆశతో ఉంటానయ్యా యేసయ్యా. అయినా నీ కృప నాకు ఎంతో గొప్పది, ఎంతో బలమైనది యేసయ్యా. స్తోత్రం అయినా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. పరలోకమున్న నా తండ్రి, ఈ సమయం ఇచ్చినంత వరకునైనా నేను స్తుతించాలా, నేను ఆరాధించాలా, నేను ఘనపరచాలా, నీకు మహిమ కలుగుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా దేవాని దేవా, ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా నా తండ్రి, నేను అందరి గురించి నేను ప్రతిరోజు ఒక నిర్ణయంలో ఉన్నాను ప్రభా. నేను ఎక్కడెక్కడ మంట ఉండి ఎక్కడెక్కడ శత్రువులు చేస్తున్నారో అక్కడక్కడ వాళ్ళందరి కోసము నేను ఒక క్షణంలో, ఒక దినంలో, ఒక రోజులో అంతా కూడా, ఒక దినంలో కూడా ప్రభా, ఒక ప్రార్థన చేసిన సంఘంలో కూడా ప్రభా, వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను దేవా. ఇవన్నీ కూడా నువ్వు జరిగిస్తావని, ఇవన్నీ మార్పు తీసుకొస్తావని తండ్రి నేను ఎంతో అదే మాట మీద ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించి నా మొర ఆలకిస్తావని నేను నమ్మి విశ్వసించినాను యేసయ్యా. ఈ దినము కూడా నాయన నేను చేసేది ఏంటంటే, నైనా పాలూరు గ్రామంలో షియోను సంఘానికి సంఘ బిడ్డలను, ఆ ఊర్లో ఉండే పెద్దలు చిన్నలను కూడా నైనా జ్ఞాపం చేసుకునేటట్టుగా మీరు కూడా జ్ఞాపం చేసుకోండి. నేను వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు కూడా. నాగిరెడ్డిని, రమణారెడ్డిని, ఆ పైపులు శివారెడ్డిని, ఆ ఊర్లో ఉండే యవనస్తులని వాళ్ళందరూ కూడా యేసయ్య నామములో రక్షింపబడాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళ కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. మమ్మల్ని విడదీసిన, మా మందిరం కూల్ చేసినా కూడా, మమ్మల్ని తరివేసినా కూడా ఒకటి దీక్ష నేను నిర్ణయించుకున్నాను. పాలూరు గ్రామం అంతా యానాడు రక్షింపబడుతున్నాయి, ఎదురు చూస్తున్నాయి ఈ కన్నులతో తండ్రి యేసయ్య. వాళ్ళంతా రక్షింపబడాలా. మాకు ఎవరి మీద ఈ రోగం వద్దయ్యా, నాకు ఎవరి మీద కోపం వద్దయ్యా. ఏ టయానికి నేను చేరాలనో, ఏ టయానికి నేను ఉండాలనో అది నువ్వే నాకు కేటాయించుతావు, అదే నువ్వు నాకు అన్ని హెచ్చరిక చేస్తావని అది ఒక్కటి ఆలోచనతో నీ మీద దృష్టి పెట్టి వీళ్ళందరితో కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. సియోను సంఘము మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. సియోను సంఘము ఎలా కూల్చేసినారో, ఎలా తరివేసినారో మళ్ళీ నీవే నడిపించమని, నీ సన్నిధికి ఎక్కడెక్కడ సేవకులందరూ కూడా ఆ మందిరం గురించి మళ్ళా ఒక పునరుద్ధానం తీసుకురావాలని, ఆ మందిరంలో ఎవరైతే ఎలివెత్తినారో వాళ్ళు కూడా వాటికి నడిపించాలని నా మనసులో ఉండేది యాదన, దుఃఖమును నెరవేరుస్తామని సంపూర్ణంగా ఎక్కడైనా పాస్టర్లు జ్ఞాపం చేసుకొని పాలూరు గ్రామం వచ్చి ఇంత అన్యాయంగా ఎడదీసినారే దేవుణ్ణి అని వాళ్ళు కూడా వచ్చి కనికిరమతో అక్కడ ప్రార్థన చేయాలా. వాళ్ళతో కూడా జీవము అక్కడ మళ్ళా యథావిధంగా మందిరానికి పునరుద్ధానం తీసుకురావాలని యేసయ్య ఇది జరిగించమని అయ్యా నీ సన్నిధిలో పెట్టాను, ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నా మాటలు నీకు బాధాకరంగానే ఒకవేళ అనిపిస్తే నన్ను క్షమించండి నైనా. మా కూడా ఒక గూడు కావాలి కదా, ఒక మందిరం కావాలి కదా తండ్రి యేసయ్య. ఎంతకాలం మేము అక్కడ ఇక్కడ పారిపోయి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం మాకు వద్దయ్యా. నువ్వు మరి అన్ని నెరవేర్చే దేవుడు ఉండావని మాకు నెరవేర్చు. ఆడే మా సంఘానికి పాలూరు గ్రామంలో ఎంత ఇచ్చినా సరే అదే స్థలంలో మందిరం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడే వాక్యం ఉండాలా, ఆడే ఆరాధన ఉండాలా, ఆడే నీ జీవం ఉండాలా. యథావిధంగా మళ్ళా కూడా నువ్వు పునరుద్ధానం చేయమని, ఆ మందిరాన్ని, ఆ స్థలాన్ని, ఆ భూమిని అంతా కూడా చుట్టూ కంచె వేసి నడిపించమని, తీసుకొని రామని మీరు కార్యక్రమం జరిగించండి. మీరు జరిగించండి. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు జరిగించాలా. పాలూరులో మేము అక్కడే స్థిరపడాలా. అక్కడ నువ్వు చేయలేకపోతే మేము కూడా ఎలా పోతామో నీకే తెలుసు దేవా, ఎలా పోతామో నీకే తెలుసు. నువ్వు ఈ కార్యక్రమాలు ఇంకా మనం స్టార్ట్ చేయమని, పునరుద్ధానం చేయమని అందరినీ తోలుకోరా. పాలూరుని అందరితో మాట్లాడచ్చు, హృదయాలు కరిగించాలా. ఇదిగో అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కుటుంబాల్లో ఆ పగడాల పాస్టర్ కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబంలో రక్షింపబడాలని, వాళ్ళ కుటుంబం మళ్ళా యథావిధంగా మళ్ళా ఐకత కలిగి పాస్టర్లు ఎంతో మంది మాకు యేసు ప్రభు కావాలని లోకంలో
యేసు ప్రభు కావాలని ఎంతో కన్నీరు మున్నీరైతున్నారు ప్రభా. మరి వాళ్ళ కన్నీరును తుడిచేవాడు నీవే, వాళ్ళు ఆదరించేవాడు నీవే, పోషించేది నీవే, నడిపించేది నీవే దేవా. ఇవన్నీ జరగాలని నా గుండెల మీద నేను చేసుకొని జరిగించమని ప్రార్థించి కీర్తించి నీ శ్రేష్టమైన నామానికి, అమూల్యమైన నామానికి పాలూరు గ్రామంలో కూడా అన్ని చేతులు ఎత్తినప్పుడు అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పాలూరు గ్రామంలో కూడా ఈ శత్రువులను శీఘ్రముగా హతమార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి నేను పొంది ఉన్నాను తండ్రి. ఇవన్నీ జరగాలని, ఇవన్నీ జరిగించు పరలోకము నుండి దిగిరా, నీ ఆత్మతో జరిగించు, నీ మహిమతో జరిగించు. ఏ మంచి వల్ల కాదు కానీ నీ ఆత్మతో జరిగించమని హృదయపూర్వకంగా అయ్యా ఈ సన్నిధిలో కూడా దేవునికి కోట్లాది సూత్రాలు చెల్లిస్తున్నా. పరలోకమున్న తండ్రి, ఈ రోజు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సియోను సంఘాన్ని నడిపించండి. అక్కడ మందిరం లేవలేతండి. మందిరానికి కావాల్సిన సదుపాయాలు, మందిరానికి కావాల్సిన డబ్బు కూడా సహాయం చేయి. ఆ స్థలానికి సహాయం చేయి, మందిరానికి సహాయం చేయి. ఎన్నో చేస్తున్నావు, ఎక్కడెక్కడ తీసుకుపోతున్నావు, ఎక్కడెక్కడ నాయకులని అభివృద్ధి పరుస్తున్నావు. మరి మా చిన్న సంఘాన్ని నువ్వు అభివృద్ధి చేయలేవా? చేస్తున్నామో ఇదే నా ప్రార్థన. నా కొద్ది మాటలు, నా పొరపాటు ఉంటే నన్ను క్షమించు. దేవుని కుమారుడు యేసుక్రీస్తునందున ప్రార్థన చేసిన మాట, ప్రతి మాట నువ్వు వింటున్నావని నమ్ముతున్నాను. నీ దగ్గరికి చేరిందని నమ్ముతున్నాను. పరలోకం వింటున్నావని నమ్ముతున్నాను. దేవా నువ్వు వింటున్నావు, చూస్తున్నావు. ఏస్తున్నామములో నా మొదలాలించమని కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అయ్యా యేసుక్రీస్తు నామమున అడిగి నేను పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక, పాలురంతా రక్షింపబడుదురు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షంలో కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పోయినా, ఎక్కడ వచ్చినా సింహాసనాసనుడుగా యేసయ్య పాలూరులో ఆయన నిరంతరం ఉంటున్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన ఎవరు కూడా తీసివేయలేదు, ఎవరు కూడా ఆయన ఏం చేసుకోలేదు. ఎందుకంటే సర్వభూమిని, పరలోకాన్ని, ఆకాశం సృష్టించిన దేవుడే దిగి వచ్చినాడు కనుక ఈ పరిచర్య ఎవరిలో కూడా ఆపడానికి లేదు. ఈ పరిచర్య వర్ధులను కాక, ఇది ఎక్కువగా పెరుగును కాక రాబోయే దినంలో ఉద్యోగం దేవుడు తీసుకురాబోతున్నాడు. సభ్యుడు దేవుని మహిమపరుస్తాం. సజీవ సాక్ష్యాలు ఉంటే త్వరగా చెప్పండి, టైం ఎక్కువైపోయింది. వాక్యం సమయం సాక్ష్యం కలిగిన త్వరగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం శనివారం బిబ్లాకు నైట్ తెల్లార్జున 1 గంటకి నైట్ 1 గంట టైంలో లేచింది. లేచి నవ్వని గీరింది. నేను మామూలు ఏమన్నా ఈగ గడిచాను కానీ తెల్లవారు చూస్తే ఎక్కువ దురద పెడుతుంది. ఆ బాబా తప్పుకోలేకుంది. వాళ్ళంతా చిన్న చిన్న చెంపకాయలాగా వచ్చినాయి. నాకు ఏం అర్థం కాక మరియమ్మ దగ్గరికి తీసుకుపోయినాను. అంటే ఏం కాదులేమి, ఇది అది పట్టులాగా ఉంది, ఏం కాదు, ఆరాధన తీసుకురా, రేపు పోతుందంట అని చెప్పింది. సర్లే తను అనుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనను పట్టించి ఇక్కడికి ఆరాధనకు వచ్చినాము. ఆరాధనకు వచ్చినాము, బాగానే ఉంది ఆ పాప. ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరము ఒకటేమైనా నవ్వ అగ్గితంది, ఒళ్ళంతా వచ్చేసింది. నెత్తిలో వచ్చింది, కళ్ళల్లో, చెవుల్లో, నోట్లో. అసలు అన్నం తినలేదు, అస్సలు తినలేదు. ఒక ముద్ద కూడా తినలేకపోయింది. ఆమెనంగా ఏం అర్థం కాలేదు. హాస్పిటల్ తీసుకుపోయాము. హాస్పిటల్లో డాక్టర్లు చూస్తున్నారు, ఏం చెప్పలేయ వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చెప్పలే. వాళ్ళకి ఆయింట్మెంట్ అది పూత మందు ఇచ్చినారు బయట తెచ్చుకోమని. అది తీసుకొచ్చి పట్టించినా కూడా మాకు తగ్గలే. అట్లే గీతుంది, అట్లే జ్వరం వచ్చింది, ఏం తగ్గలే. కానీ ఏం చేయాలో తండ్రిని అట్లే ఉన్నాను. అభిషేక తైలం పట్టించా ఉన్నాను. అభిషేక తైలం 3 రోజులు వరుసగా పట్టించినాను. అసలు దాన్ని విడిచిపెట్టకుండా పొద్దున సాయంత్రం వరుసగా అంతా పట్టించినాను. ముక్కల్లో చెవులు అంతా వేసినాను. వేసిన తర్వాత శుక్రవారానికి పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారానికి అంతా పొట్టంతా లేచిపోయింది. అంతా లేచిపోయింది, అంతా పూర్తిగా పోయింది.
కానీ నాకు లోకంలో వీళ్ళంతా చాలా భయం చెప్పినారు. బయట వాళ్ళు చూసి ఆ పాపనట్టు విడిచిపెట్టినారు, ఏమి చేర్చే ఏమి తప్ప అది అన్నారు. కానీ నేను వాళ్ళ మాటకి ఏం చెప్పలేదు, నేనేం చేయలేదు, ఏంది కానీ చేయలేదు. చాలా చెప్పినారు, కళ్ళల్లో వస్తాయి, పుళ్ళు వస్తాయి, కళ్ళు పోతాయి, కొంతమందికి ప్రాణం కూడా పోతుందని చెప్పినారు. అది ఎదురమ్మ వారికి వస్తే ప్రాణం కూడా పోతుంది, మాకు చాలా మందికి అట్లా జరిగింది, చూసినాము, చేయొచ్చు కదా, ఆ పాప నట్టు విడిచిపెట్టినారు అది నేను చెప్పినారు. చెప్పినా కూడా నేను ఏంది దానికి భయపడలేదు. తండ్రి, నేను మీరు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను లోకంలో ఏది చేయను తండ్రి, నీ పాదాలకు అప్పగించుకుంటున్నాను నా బిడ్డను, నువ్వే స్వస్థపరచు నాయనా, నువ్వే తాకు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు ప్రార్థన చేసి అభిషేక తైలమే పట్టించాను. ఆయన తైలంతోనే అంతా తాకినాడు, జ్వరం అంతా పోయింది, ఇవన్నీ పుళ్ళన్నీ తగ్గిపోయినాయి, అంత పొట్టు లేచిపోయింది, అంత పుట్టంతా లేచిపోయింది. నిన్న నైట్ కూడా పాప కడుపు ఉబ్బరించింది, అంత ఇక్కడ నుంచి పొది కడుపు దగ్గర నుంచి ఇక్కడ దొమ్మలు దాకా తట్టింది, పైకి ఎగదట్టింది, కడుపు నచ్చంది అంటే పాప. కానీ నాకు ఏం అర్థం కాలేదు, వచ్చి ఇక్కడ మరియమ్మతో ఫోన్ తీసుకొని మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించినాను. ప్రార్థన చేయించిన తర్వాత నిద్రపోయింది, నిద్రపోతానే ఆయన నిద్రలోనే దేవుడు అంతా తీసేసినాడు. అభిషేక తైలం పట్టించి నీళ్ళల్లో కలిపి తాగినాను, మీరు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన 5 నిమిషాలకు బయటకు వచ్చి పాస్ పోసింది, పాస్ పోసింది, ఇంకా పడుకుంది, అంతే, ఇంకా మొత్తం అంతా పోయింది. రాత్రి నా బిడ్డకు వచ్చిన శోధనంతా దేవుడు తీసుకొని ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా బిడ్డల పైన ఎప్పటికీ ఆయన కృప అలాగే ఉండును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నిజంగా మేరీ కుటుంబంలో చాలా పోరాటం, ఎందుకంటే వాళ్ళు కుదుగా అందరూ దేవుడు నమ్ముకులు కనుక వాళ్ళు చేస్తున్న క్రియలు పాపల మీద పడతా ఉంది. కానీ దేవునితో మహాకృప పెట్టి ప్రతి సమయం కూడా యేసయ్యను దిగొచ్చి విడిపిస్తున్నారు. చెప్పలు కూడా దేవుని మహిమ వస్తున్నారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే డాక్టర్ పోయినా కూడా స్వస్థత జరగట్లేదు ఆ పిల్లలు. దేవుడి అభిషేక తైలం ద్వారానే స్వస్థత కలిగజేస్తున్నాడు. దేవునికి మహిమ. చెప్పలు కొట్టి యేసయ్యను మహిమ పరుస్తాం. మేరీ కుటుంబం మీద, మేరీ పిల్లల మీద దేవుడు ఇస్తున్న కాపులు పెట్టి, ఆయన చేసిన గొప్ప కార్యములు పెట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు మీరు అయ్యా మీరు మన రమాసి పాత్ర ఉంది మా అని చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు సరే అని మీతో చెప్పాను. నా అంతా నేను మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఇంట్లో. మళ్ళీ మీరు ముందు చేసినారు, మళ్ళీ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా ఇంట్లో. ఆ ప్రార్థన చేసుకునే టైంలో మా ఇంట్లో ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, తండ్రి ఎక్కడున్నా కూడా ఈ పాలూరు కూడా మాత్రం రక్షింపలేక రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ పాలూరు గ్రామంలో అంతా కూడా నీ దూతలను పంపించి నువ్వే అన్ని ఏర్పాట్లు చేయమని నేను ఇప్పుడు ఈ ప్రార్థనలో పెట్టానయ్యా. మీరు జ్ఞాపకం ఉంచుకోండి నా మాటలు, ఈ 2 మాటలు. యేసయ్యా, నీ దూతలతో ఇక్కడ ఈ ఊరి మీద సంచరించాలని నేను ఆ మనస్ఫూర్తిగా నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. యేసయ్యా, ఇది మరి కార్యం జరగాలి కదా, మరి వీళ్ళందరూ రక్షింపబడాలి కదా అని నేను ప్రార్థన చేశాను. ఎవరెవరి గురించి చేశాను? నాయుడి గురించి. నేను వాళ్ళ తప్పుగా మాట్లాడలే. నాయుడి గురించి, రమణారెడ్డిని గురించి, పైపుల శివారెడ్డిని గురించి వాళ్ళందరినీ ప్రార్థనలో పెట్టాను. మళ్ళా యవనస్తులను ప్రార్థనలో పెట్టాను. ఆ మాట అడిగినప్పుడు లాస్ట్ మాట ఏమడిగినాను? అయ్యా, నీ దయ, జాలి, కనికరం ఉంటే ఈ పాలూరు గ్రామంలో మరి ఏదో ఒక సమయంలో కూడా నీ దూతలను పంపించి రక్షింపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ప్రార్థన చేశాను. ఆ బైబిల్ తీసి అక్కడ పక్కకు పోయి అన్ని ఆ పక్కన పెట్టేసి నేను పండుకున్నాను. మీరు మళ్ళీ నాకు సాయంత్రం రమ్మన్నారు కదా, ఇక్కడ పండుకున్నా. నాకు నిద్ర వచ్చేసింది ఆడికిగా. ఆ ప్రార్థన చేసుకుని అట్లా నిద్రపోయిన టైంలో ఏం జరిగిందో అది ఖచ్చితంగా ఇది నిజమే నేను చెప్తున్నా. ఏమని జరిగిందంటే, అప్పటికే దూత తిరుగుతాను పాలూరు గ్రామం అంతా అని నేను చూసాను. ఆ దూత తిరుగుతాంది పాలూరు పైన, ఊరంతట పైన రౌండ్ వేసింది. హల్లెలూయా. ఇది ఈ మాట నేను
ఈ రోజు నేను సాక్ష్యం ఇస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని దూతలు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. త్వరలో జరగబోతుంది, అందరూ రక్షింపబడబోతున్నారు. ఇక వేరే సాక్షులు త్వరగా చెప్పండి వాక్యాన్ని. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మన సాక్ష్యం ఏమనంటే అమావాస్య రోజు మనకి ఇక్కడికి రమ్మన్నారు మీరు, కానీ రాలేకపోయినాము. మందిరానికి వచ్చినామయ్యా, అందరూ మరియమ్మ, మేరీ, ఫ్లోరమ్మ అందరం వచ్చినాము. భాషలు మాట్లాడమని బలిపీఠం పట్టుకొని ముట్టుకొని భాషలు మాట్లాడమన్నాయ్యా. భాషలు మాట్లాడుతుంటే తెలియలేదు, బలిపీఠం మీద నుండి ఏదో వచ్చి కమ్ముకుందియా. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరం భాషలు మాట్లాడుతున్నాము, దేవుడు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు, కానీ ఏమో తెలియదు అన్న, ఏం అనిపించలేదు నాకు. ఆ బలిపీఠం మీద వచ్చి అట్లా 2 వారాలు అవుతుంది నాకు అభిషేకం రావడం లేదు. బలిపీఠ అగ్ని బలిపీఠం మీద అభిషేకం కొండగాడ ఉండి సేవకులు ప్రార్థన చేస్తా ఉంటుంది. అక్కడ మీరు మందిరంగాడ ఉండి బలిపీఠంలో అందరూ ముట్టుకుని బాగా భాషలు మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని చేత తాకినాడు, బలంగా అభిషేకం దిగింది. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బాగుందా? బాగుంది. చిన్నగా నచ్చనిదే కడుపు, అది కూడా అమావాస్య రోజు నుంచి నైవేద్యం లేదు, బాగుంది. అన్నం ఆకలేదని బాగా నిద్ర కూడా వస్తుంది. అమావాస్య రోజు బాగుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పలు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుస్తాం. దేవుని సాక్ష్యం సింహాసనవాసీనుడుగా యేసయ్య ఉన్నాడు. పాలు సేవకులు లేకపోయినా కూడా అక్కడ ఆయన ఉన్నారు. అందుకే మీ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయండి. అక్కడ సింహాసనం వేసి యేసయ్య కూర్చున్నారు. ఎవరు ఆయన లేదు అనుకోవద్దని చెప్పి, మీరు ఆరోగ్యం బాగాలేకపోయినా ఎప్పుడైనా మీ మందిరంగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడతారు, స్వస్థపరుస్తారు, అభిషేకిస్తారు. హల్లెలూయా. సత్యమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, యెషయా గ్రంథం 60 చెప్పినట్టు దినమల్లా నేను చేయి సాగుతున్నాను, పాలు గ్రామంలో చేయి సాగుపడి ఉంది. హల్లెలూయా. అందరినీ రక్షించాలని దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఉద్యమం. ఇక వేరే సాక్ష్యం ఇస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఈ అమావాస్యలో కొండకాడి వాళ్ళని నాకు చాలా ఆశించింది. 3 నెలలు అయింది, పోలేదు. ఇంకా ఏ బంధకం ఉన్నా దేవుడు తీసేయాలని చాలా సార్లు నాకు ఉపవాసం ఉండేదాన్ని. కానీ పోవాలనుకునే కానీ సమయం లేక రాలేకున్నది. నేనైతే ఇంకా కొండకాడ నుంచి మీరు ప్రార్థన చేయ, నువ్వు లైవ్లో కలుసుకుందామని చెప్పినాయా. చెప్పినాక నాకు ఆ రోజు నుంచి నాకు ఏం బాగాలేదు. నాకు తల తిరుగుతుంది, సత్సుగా ఉంది. ముందే అది నాకు బేస్తవారం నుంచి నాకు దాంట్లో బుధవారము చాలా నాకు ఆలోచన చేస్తున్నాయా. అప్పులు రావడము, ఇంటికాడికి అడగడము ఇట్లా జరుగుతుంది. నేను పని కొంచెం కష్టమైనప్పుడు అట్లనే నేను దేవుని మీద భారం వేసి నేను తిరుగుతా ఉన్నాయా. అమావాస్య రోజు కూడా బాగుంది నాకు. ఎలా అంటే మళ్ళీ ఈ అప్పులు చదివినప్పుడు నా మనసులో తల నప్పించింది. నాకు తల ఎంత నప్పించి మాత్రం వేసుకునే తగ్గలయ్యా. నాకు ఏం చేయాలో అర్థం కాలే. అట్నే పండుకునేయా. మీరు వచ్చి అన్నం నీళ్ళు వేసినామంటే తిరిగి దిగాలని పండుకునేయా. కానీ అబ్బాబు చపాతి చేసినాక 2 తినేయా. తెల్లవారి కంపెనీలో నాకేం బాగాలేదు, నాకు ఇకే తెలియదు. నాకు అసలు అయ్యే నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నామని అటెండెన్స్ చేసి లోపల కంపెనీకి వచ్చినాయా. అప్పుడు నీకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాను. నాకు తల వస్తుంది, నాకేం బాగాలేదయా, నీరసంగా ఉంది అని చెప్పిన. మీరు ప్రార్థన చేస్తానే నాకు నీరసంగా దేవుడు తీసేస్తాను. కళ్ళం కూడా నాకు మాత్రం వేసుకుని కూడా తగ్గలయ్యా. కానీ మీరు ప్రార్థన చేసినాక తగ్గిపోయింది. నాకు ఆలోచన కూడా దేవుడే తీసేస్తున్నాడు. భయం అంతా దేవుడు తీసేస్తున్నాడు. సాక్ష్యం దేవుడు దీవించింది. సాయంకాలం కలుసుకున్నాక బాగుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమావాస్య ప్రార్థన ఈ నెల అందరూ మన కొండగాడు పెట్టాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు. అందుకే మీకు తెలియపరుస్తాను. అందరూ కలవలేదు కనుక ఒకరిద్దరు వద్దని చెప్పి అందరినీ మీరు మందిరంగాడు ఉండాలని చెప్పి ప్రార్థన పెట్టాము. కానీ పరిశుద్ధ ఆత్మీయుడు కొండలోని మీ అందరినీ తాకి స్వస్థపరిచిన దేవాది దేవుడికి మహిమ కలుగునుగా. కష్టపడి కొట్టి యేసయ్యను మహిమపరచండి. ప్రతి అద్భుతములు కార్యాలు జరిగించేది యేసయ్యనే, ఏ సేవకుల కాదు,
ప్రార్థన చేసిన వాళ్ళు కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీ కష్టం ఎరిగి మీ కొరకు సేవకులు ఏర్పరిచినారు. మీ కొరకు పాలూరు గ్రామంలో ఎక్కడో మాకు తమిళనాడు కృష్ణ చేతులు పెట్టారు. చెప్పండి, మీరందరూ బాగుండాలా, మీకు కుటుంబం బాగోవాలా, మీరు రక్షించబడాలా, మీరందరూ దేవుళ్ళు ఉండాలా, బలంగా ఉండాలని దేవుడు తీసుకొచ్చి పెట్టారు సేవకులు. దేవుడు ఇచ్చిన సేవకుల్ని మీరు కూడా ఎప్పుడు ప్రార్థనలు పెట్టండి, దేవుడిని గణపరచండి, సేవకులకు కూడా మీరు లోపడండి, ప్రతి ఆరాధన కలుసుకోండి, దేవుడితో దీవెనలు పొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి సాక్షి ద్వారా దేవుని మహిమపరుస్తున్నాము. చెప్పండి కొట్టి దేవుని మహిమపరచండి. అమావాస్యలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మీకున్న కష్టం ఉంటే సేవకులకు తెలుసా? అమావాస్య దినంలో ఉన్న బంధంలో తెచ్చివేయాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు బలంగా అమావాస్య ప్రార్థన జరిగించినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మోసే సాక్షి చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు 27 రోజులు నన్ను కూడా దేవుడు ఉపవాసం ఇక్కడ చూపించినాడు. నా శరీరంలో ఎంతో బలంగా ఉంటుంది. సుధా బీపీ ఎక్కువైపోయి నా నరాన్ని ఎవరికో జరిగినంత జరిగింది. అయితే దేవుడు ఒక మాట సమస్యలు ఇచ్చినాను. ఏమాకంటే ఈ ఉపవాసం కూడా ప్రతి పండుగని తీసివేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. అలాగా దేవుడు 25 రోజులు నాకు పరిపూర్ణ స్వస్థత దయచేసినాడు. హల్లెలూయా. ఏ మాత్రం లేదు, ఏ డాక్టర్ లేదు, తింటున్న తిండి ద్వారానే నాకు అన్ని తీసివేసినాడు. హల్లెలూయా. 26 రోజు ఉపవాసం పడిగేది. దేవుడు నిజంగా నాకు బలం ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అలాగే పోయిన వారం దేవుడు మా కుటుంబానికి వచ్చి మాట్లాడాడు. కుటుంబం అయితే రక్తం చెప్పిన కాబట్టి సంతోషం నాకు. సంఘస్థులు మనవి పెట్టినా నేను, మా కుటుంబస్తులే చాలా బంధువులు ఉన్నారు. వాళ్ళు సాతానుతో బంధించబడినారు. దేవుడు దీనికి వచ్చిన మా ప్రార్థన చేయడం నాకు వాగ్దానం ఇచ్చినాడు. త్వరలో పంపిస్తానని చెప్పి సమాధానం కోసం పంపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు మహిమ కలుగుగాక. అలాగా పాడూరు పరిచయం వచ్చి మా కుటుంబస్తులు తెలుసుకోవాలి. ఎందుకంటే మా పాడూరు పరిచిన వాళ్ళే జీవించుకోవాలి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, యేసు ప్రభు సింహాసనం కూర్చుని పరిచయం చేస్తాను వాళ్ళు నమ్మాలి. అది మా విన్నపం. వాళ్ళు నమ్మకం రావడం జరుగుతుంది. అలాగే దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఉద్యోగులా నీ కుటుంబానికి తీసుకుని వస్తానని చెప్పి నోవా నాకు వాగ్దానం ఇచ్చినాడు. 5 సంవత్సరం కలిసిపోయింది. ఈ నెల ముగిలికి వస్తే 5 సంవత్సరం మాకైంది. మేము కూడా ఆశ కలిగి ఉన్నాం. మా పిల్లలు చూడాలని మాట్లాడండి. అయితే సంఘస్థులు మీరు మా కోసం ప్రార్థన చేయండి. ఒకప్పుడు మీకు కూడా 20 రోజులు 5 సంవత్సరాలు కూడా అన్ని దేవుడు అన్ని బంధువులు తీసివేసి మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని జీవించి ఆశించున్నాడు. ఈరోజు సంఘంలో అందరూ కూడా సంతోషంగా కుటుంబంతో ఆరాధన చేసుకుంటారు. అలాగా సేవల కుటుంబం కూడా రావాలని ప్రార్థన చేయండి. వాళ్ళు త్వరగా వచ్చి సంఘంలో కలుసుకోవాలని. మా యవనస్తులు 2 ఉన్నారు పిల్లలు, వాళ్ళు కూడా పరిస్థితులు పరిచయం చేయాలని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. అందుబట్టి వాళ్ళ శుభకార్యం జరగాల. ఇదన్నీ ఉంది. మీ వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అపోస్తలుల వాక్యం ఉంది. ఆనాడు పౌలు శీలను బంధించబడి కూడా సంఘంలో స్త్రీలు కలిసి ప్రార్థన ఎక్కువ చేశారంట. అప్పుడు దేవుడు దూరాన్ని పంపించి వాళ్ళు వినిపిస్తున్నాడు. ఆ సంకల్యమన్నీ తీసివేసినాడు. అలా మీరు కూడా జీవన సంఘంలో మీరు అభిషేకం పొందిన ఉన్నారు. మీరు చేసే ప్రార్థన గొప్పది మీరు ఉంటున్నారు. కాబట్టి సేవకుల పట్ల మీరు వారం కలిగి ప్రార్థన చేయండి. మా కుటుంబీకులు ఖచ్చితంగా పాలూరు గ్రామం దగ్గర పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నేత్రాన్ని సాధన గుడి తీసుకుంటున్నారు. అందుబట్టి వాళ్ళ నేత్రం తెరవబడాలి, వాళ్ళు రావాలి, శివసంగా వాళ్ళు కూడా పరిశీలించాలి. ఇది నా ఆశ, ఇది నా కోరిక. మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి. మేము కూడా ప్రతిరోజు చేస్తున్నాం. దేవుడు త్వరలో విజయం తీసుకుని వచ్చి మా అందరూ కలిసి అందరూ వైపు పరిచయం చేయకుండా నమ్ముతున్నాం. అలాగే దేవుడు ఈ చిన్న సాక్షి దేవుడు అంగీకరించి జీవించుకుంటాం కదా. సాక్షి కూడా దేవుడు ఆశీర్వదించి త్వరలో దేవుడు జరిగించిన కాక. దేవుని చిత్తమే జరుగుతుంది. 20 మధ్య
యేసయ్యా మీకే స్తోత్రం. నిరాకారములకు ఆకారం కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర పక్షులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా, మీ స్వహాసలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా, రాజాది ప్రభులకు ప్రభువా దేవాది దేవా, దాలో ఉన్నడా రత్నమనుడా కాంచనీయుడా, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా, నిత్యతండ్రి సమాన అధిపతి, యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు శుద్ధిదైన నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యం దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా, సమీపించమైన తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగించున్న దేవా, నేను సర్వశక్తి గల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మారిన వాడ మార్పు లేని వాడ మాట తప్పని వాడ, అబద్ధాలను నన్ను గురించి మొదలుపెట్టుకు నేను విడిపించుము నన్ను మయపరిచేదని చెప్పిన దేవా, మీకే ఈ స్తోత్రం. వారం యెహోవా మీద మోపు ఆయననే నాలుగులని చెప్పిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. కోరికను సిద్ధింపజేసిన ఆలోచన వ్యక్తులను సఫలపరచని చెప్పిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పబడి దేవుని మహిమపరుస్తాను. దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు కూడా సంఘాన్ని వరకు సంఘ పరిస్థితి చేసిన అమ్మగారు మహిమగారు ప్రార్థన చేస్తారు. దేవుడు ఇచ్చిన పరిచర్య ఇందులో ఒక నిమిషం అండి. దేవుడు ఇచ్చిన పరిచర్య అందుకు చేస్తున్న ఒక నిమిషం దేవుని సన్నిధిలో మీకు ఇచ్చిన పరిచర్య ఒక డ్యూటీ ఉంది. సంఘస్థులు అందరికీ దేవుడు పరిచర్య ఇచ్చినారు. మీకు ఇచ్చిన పరిచర్ని ఇవ్వబడిన పరిచర్ని ఎవరు కూడా మిస్ కాకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఎందుకంటే పరిచర్య చేస్తేనే మన కుటుంబానికి దీవెన. పరిచర్య ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు. జీవన సంఘంలో అందరికీ సేవకులు మాత్రం పరిచర్య ఇవ్వలేదు. మీకు అందరికీ కూడా దేవుడు పరిచర్య ఇచ్చినాడు కనుక ఎవరు మిస్ కాకుండా పరిచర్య చేయండి. దాని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న నా యేసయ్య తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా నాకు ఇచ్చిన ఈ సేవలో కూడా తండ్రి అయ్యా నన్ను కూడా పరిశుద్ధపరచమని తండ్రి అయ్యా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను దేవా యేసయ్య. నైనా నడినెత్తి నుంచి సరికాలు వరకు తండ్రి అయ్యా నువ్వు పొందిన గాయముల రక్తంతో నన్ను పరిశుద్ధపరచు నాయనా. నన్ను శుద్ధీకరించు తండ్రి, నా తప్పులను క్షమించు నాయనా, నా అపరాధములను క్షమించమని తండ్రి అయ్యా నీ పాదములు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మాలో తప్పు పాపము లేదని చెప్పడానికి మేము అర్హులము కాదు నాయనా. అయ్యా మనవలము తండ్రి, మనుషులము నాయనా, మట్టి వారము తండ్రి. నువ్వు గొప్ప దేవుడవయ్యా యేసయ్యా. నీ నీతిని బట్టి నీ పరిశుద్ధం బట్టి తండ్రి అయ్యా ఈ లోకములో తండ్రి పరిశుద్ధంగా ఉన్నాను దేవా. అయ్యా నాయనా తండ్రి అయ్యా పాపమే లేని నీ రక్తంలో నన్ను పరిశుద్ధపరిచి ఉన్నావు. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన పాపలోకంలో తిరుగుతున్నాము దేవా. అయ్యా మా తప్పులను క్షమించి మా అపరాధములను క్షమించి తండ్రి నీ రక్తంలో పరిశుద్ధపరిచి నాయన నీ సేవ చేయడానికి సహాయం చేయమని తండ్రి అయ్యా నీ పాదములో నీ సహాయం అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నాయన నీ అభిషేకముతో నింపి మీరే పరిశుద్ధాత్ముడిగా తండ్రి నాలో ఉండి ప్రార్థన చేయడానికి సహాయం చేయి తండ్రి. నా ప్రార్థన ఆలకించు నాయన, నాకు ఇచ్చిన సేవలు దీవించు నాయన, నాకు ఇచ్చిన సేవలో ముందుకు నడిపించు తండ్రి. నీకు స్తోత్రములు వందనములు నాయన. ఈ సియోను సంఘానికి ఇచ్చిన సేవలో తండ్రి ఇది నువ్వు ఇచ్చిన సేవ నాయన. ప్రభా ఏ మాత్రం కూడా తండ్రి తొట్టిల్లిపోకుండా తండ్రి నన్ను నీ మార్గంలో నడిపిస్తున్నావు దేవా.
అయ్యా నీకు స్తోత్రములు 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 తండ్రి. అన్నిటిలో నీ కృప నీ సహాయం ఉంది కనుక తండ్రి అయ్యా నేను నీ సేవలో నిలబడి ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు కూడా తండ్రి ఈ సియోను సంఘాన్ని అంతా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మీ రక్తంలో పరిశుద్ధపరచని తండ్రి. ప్రతి కట్లు తెచ్చివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నాయన ఇంతవరకు సజీవ సాక్ష్యములతో శృతి రాగముతో అయ్యా పాటల ద్వారా తండ్రి నీ నామానికి మహిమ రావాలయ్యా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోనాయన. ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోమని నీ రక్తంతో శుద్ధీకరించమని తండ్రి. ప్రతి కట్లు తెంచివేయమని ప్రార్థిస్తూ ఆరాధన ముగింపు వరకు సింహాసనంలో మీరే అధ్యక్షులుగా ఉండి దేవా అయ్యా నాయన మీరే నాయన సమస్తము తండ్రి ఆరాధన జరిగించమని నాయన మీ దాసుల కుటుంబాన్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అయ్యా నాయన యవనస్తులని ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఆ కుటుంబంలో నాయన ప్రభువా ఆటంకములన్నీ యేసు నామమున తండ్రి ఈ పునరుద్ధాన పదమున వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సేవనైనా గుర్తెరిగి నాయన అయ్యా నాయన పాలూరి గ్రామ సేవలో తండ్రి వాళ్ళు కూడా పాలు భాగం పొందడానికి సహాయం చేయమని తండ్రి నీ పాదములో సమర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన నీకు అసాధ్యమని ఏది లేదు తండ్రి. అయ్యా దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, యవనస్తులని జ్ఞాపకం చేసుకో తండ్రి. నడిపించు నాయన, నీ ఉద్యమంలో నిలబెట్టు నాయన, అంచకాల ఉద్యమానికి తీసుకురా నాయన. ఎక్కడ ఏ కట్టు ఉందో తండ్రి నీ దాసుని కుటుంబం మీద ప్రభువా యేసు రక్తముతోనైనా కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీ దాసులకు మంచి ఆరోగ్యం ఈ తండ్రి, మంచి శక్తి బలం ఈ తండ్రి, అభిషేకం ఈ తండ్రి. పరీక్షల్లో తండ్రి లేవనెత్తు నాయన, పరీక్షల్లో ఆశీర్వదించు తండ్రి. అవసరత రక్కలు తండ్రి నువ్వే సమస్తముని జరిగించమని తండ్రి. అయ్యా నీ పాదములో ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయ్యా నీ దాసులకు మంచి ఆరోగ్యము శక్తి బలము అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా తోలుతున్న ఆటో విషయంలో కూడా తండ్రి మీ రక్తాన్ని ప్రోత్సహించి తండ్రి మీ రక్తముతో కప్పి అయ్యా మీ దూతలను తండ్రి సహాయంగా పెడుతున్నారు. మీకు స్తోత్రములు 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 తండ్రి. ఆరాధన సేవకులను విశ్వాసులను తండ్రి అయ్యా నాయన అనేక సంఘాలను అయ్యా సేవకులను సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకోనాయన. ఎంతమంది తండ్రి అయ్యా నాయన మరి తండ్రి సంఘాలలో తండ్రి అయ్యా నాయన ప్రభు తప్పిపోతున్నారో సేవకుల మీద నాయన అక్షర జరుగుతున్నాయో తండ్రి జ్ఞాపకం చేసుకోనాయన. అయ్యా నాయన బొడ్డు ప్రవీణయ్య గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ మరణానికి ఆత్మ తండ్రి శాంతి కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా శరీరానికి మరణం ఉంది తండ్రి, ఆత్మకు మరణం లేదు నాయన. యేసు నామములో పరలోక నాయన ప్రభువా పరలోక దూతలతో సైన్యముతో తండ్రి అయ్యా నీ దాసుని తండ్రి అయ్యా నీ పాదములు అయ్యా నీ సన్నిధిలో చేస్తున్నందుకు నీకు స్తోత్రములు 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 తండ్రి. ఆ సంఘాన్ని దీవించయ్యా, ఆ సంఘాన్ని లేవనెత్తయ్యా, యవనస్తులను దీవించు తండ్రి. ఆ తల్లిని ఓదార్పుని తండ్రి సంఘాన్ని నిలబెట్టు నాయన. అయ్యా మీరే న్యాయం చేయండి తండ్రి. క్రీస్తు బిడ్డలకు నువ్వే న్యాయం నాయన. నీకు స్తోత్రములు 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 తండ్రి. అనేక సంఘాలలో తండ్రి నీ కాపుదల నీ రక్తము నీ కృప నీ దయ అయ్యా సమస్తము నువ్వే ఉండునుగా దేవా. నీకు స్తోత్రమయ్యా. ఆరాధన అయ్యా అంతా నీకే చెప్తూ నీ దాసులను తండ్రి నీ సిలువ సాటును మరుగు చేసుకొని మీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని దీవించమని ఆశీర్వదించి పంపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవ కర్ణవాడ స్తోత్రం తండ్రి. ఇంతవరకు నా లేకపోతే క్షమించండి. చూచున్నా చెడు మాటలు మాట్లాడున్నా చెడున్నా చెడు చేసి ప్రజలను క్షమించండి, శుద్ధీకరించండి. పరిశుద్ధాత్మ నీకు దేవుడుగాక. తిరుమల తల్లి నన్ను నడిపించండి. నేను మీ పాటల ద్వారా తండ్రి సాక్ష్యాల ద్వారా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరి ద్వారా నా తన మహిమను స్తోత్రములు.
అలాగే తండ్రి నీకు నడిపించిన ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం వేస్తాయా, నాకు ఇచ్చిన పరిచయం బట్టి మీకు స్తోత్రములు. నేను సరిగ్గా చేస్తున్నాను నాకు తెలియదా తండ్రి, నీవే చూస్తున్న దేవుడు, అన్నీ ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి ఒక్కటి చూస్తున్న దేవుడు తండ్రి. నీవే నా ప్రతి ఒక్కటి తెలియజెప్పని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నీవే నాలో ప్రతి ఒక్కటి జీవన ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నాకు ఇచ్చిన పరిచయం విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాకు ఇచ్చిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వచ్చే వారం తండ్రి బల ఆరాధన తండ్రి. అయినా ప్రతి ఒక్కరిని నడిపించు, ముసలి వారిని పెద్దవారిని అందరూ ప్రతి ఒక్కరిని నడిపించండి. ఏ ఒక్కరు కూడా తండ్రి బలవాళ్ళ తండ్రి వాళ్ళు ఉండకూడదయా. దూరం శిరమును కాళ్ళు అందరూ నడిపించి ఎవరైతే తండ్రి మీ స్థానంలో వచ్చి భక్తి తీసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరిని నడిపించండి. మీ చదువు ద్వారా వచ్చి మా అందరికి మీరు బాగా దయచేస్తాయా. ప్రతి ఒక్కరూ నెమ్మది సమాధానం సంతోషంతో తండ్రి బాగా తీసుకున్న సహాయం దయచేయండి. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి ప్రతి ఒక్కరి సాధించమని ప్రార్థించుకుంటున్నాయా తండ్రి. మీరు ఈ మహిమైన కార్యములు జరిగించండి ఏసయ్యా. దేవా మీరుండగా మాకు ఏ లోటు లేదయా తండ్రి. ప్రతి ఒక్కటి చూస్తున్న దేవుడు, జరిగిస్తున్న దేవుడు, ఏ ప్రమాదం వచ్చినా కూడా తండ్రి పంపిస్తూ నడిపిస్తూ మీరే కలిగిన వాళ్ళు కాపాడుతున్న దేవుడు తండ్రి. మీకు స్తోత్రములు. వచ్చి ఈ వారం అంతా కూడా తండ్రి మమ్మల్ని కాచి కాపాడండి. మాలో మీరు ఉండి తండ్రి నడిపిస్తూ మమ్మల్ని ఎక్కడ వెళ్ళినా కూడా జయంతో సహాయం దయచేయండి. మీరుండి తండ్రి మా పట్ల కార్యం జరిగిస్తూ ఉన్నామని చేసే కార్యంలో కూడా తెలియజేయండి. నుంచి మమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తుతించి ప్రార్థించేది హల్లెలూయా. స్తోత్రం 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 అని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఈరోజు ఆరాధన వరకు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య మహిమపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వాక్య సందేశం 7వ యేసయ్య రాకడిని గురించిన 7వ సందేశం మనం ఈరోజు వినబోతున్నాం. చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరచండి. చివరి వారం 7 వారాలు దేవుడు మాట్లాడి 7 వారాలు దేవుడు రాకడిని గురించి చెప్పమని చెప్పి ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా. ఈ పరిచర్యలో దేవుడే సింహాసనం వేసి కూర్చుండి ఆయన్నే తన పరిచర్య జరిగిస్తున్నాడు. ఆయననే వాక్యాన్ని బోధిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడుగా ఆయన ఇక్కడ ఏ సందర్భంలో ఏదేది మాట్లాడాలనో ఆయనే మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. మీకు ఎలాగ స్వస్థత అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, అలాగనే ప్రతి విషయంలో కూడా దేవుడే మన పక్షంలో ఉండి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉజ్జీవాన్ని గురించిన వాక్యం, ఆయన ఉజ్జీవము తీసుకురావాలని ఏర్పరచుకున్న ఈ పరిచర్యలో సింహాసనం వేసి దేవుడే కూర్చోండి జరిగిస్తున్న పరిచర్యలో దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. వాక్యాన్ని గురించి బోధించడానికి ఏ మాత్రం కూడా నేను అరుగును కాదు. గొప్ప గొప్ప మర్మాలు చెప్పడానికి నాకు ఏ విధమైన నాలెడ్జ్ అంటే అవగాహన కానీ, బుద్ధి కానీ, వివేచన కానీ, జ్ఞానం కానీ లేని ఒక వ్యక్తి నేను. హల్లెలూయా. నిష్ప్రయోజకులమైన సేవకులుగా మేము ఉన్నాం. కానీ దేవుడు వెరీ వారిని ఏర్పరచుకుంటాడు. జ్ఞానిని సిగ్గుపరచడానికి వరకు పనికి రాని వారిని, తునీకరించబడిన వారిని, ఎది వారిని ఏర్పరచుకుని వారితో మాట్లాడే దేవుడు, గాడిదతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన ఏది లేదు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. ఈ పరిచర్యలో కూడా గొప్ప గొప్ప మర్మాలు ఈ 6 సందేశంలో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ చివరి సందేశంలో కూడా దేవుడు మనతో మాట్లాడుదురుగాక. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ ప్రతి వారం మాట్లాడుతున్నారు, ప్రవచనంగా మాట్లాడుతున్నారు, బిడ్డలతో ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నారు, సేవకులతో మాట్లాడుతున్నారు, సేవకులు వాక్యంతో దేవుడే మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ ఎవరు కూడా మీరు అనుకోవద్దు సేవకులు ఏదో వాక్యం చెప్తారని, గొప్ప మర్మాలు సేవకులు చెప్తారనుకోవద్దు. సమస్తమని దేవుడే పలికిస్తున్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుడి మహిమపరచుని. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన మధ్యలో పరిశుద్ధ ఆత్మ దేవుడుగా యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. ఈ చివరి సందేశంలో కూడా మనం ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్తాము.
ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఆమోస్ గ్రంథము 4:12. నేను త్వరగా ముగించాలి, నేను ముందుకు వెళ్తున్నాను. 4వ అధ్యాయము 12వ వచనము, 4:12. నీ దేవుని సన్నిధిలో కనపడటకై సిద్ధపడుడి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగనే చెయ్యుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిలో కనపడుటకై సిద్ధపడు. సార్, నీ దేవుని సన్నిధిలో కనపడుటకై సిద్ధపడుడి. అది చెప్పండి. 756 పేజ్. అందరూ బాగా తెలుసుకోండి. మన దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడాలని చివరి సందేశం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంది. లోకమంతా తెలుసుకుపోతున్నారు. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ చూడబోతున్నారు యేసయ్యని. యేసయ్యతో గొప్ప కార్యాలు చూడబోతున్నారు, పొందుకోబోతున్నారు. కానీ ఈ సీయోను సంఘములో సింహాసనం వేసి కూర్చుండి దేవుడే అంతేకాల ఉజ్జీవాన్ని తీసుకురావాలని పనికిరాని వారైన మూర్ఖులైన ఈ గ్రామంని, మారుమూల గ్రామంలో ఉన్న ప్రజల్ని దేవుడు ఏర్పరచుకుని, ఒక్కరు కూడా దేవుడు నమ్మని ఒక గ్రామంలో దేవుడే దిగి వచ్చి 2020వ సంవత్సరంలో తన పరిచర్యని ప్రారంభించినాడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించిన పరిచర్యలో ఒక ఆత్మని దేవుడు రక్షించబడి ఆ కుటుంబం ద్వారా ఒక్కొక్క కుటుంబంగా రక్షించి దేవుడు 2 కుటుంబాల ద్వారా ఈ పరిస్థితిని గొప్పగా తీసుకుని వచ్చారు బయటికి. చెప్పండి కూడా దేవుడు మైండ్ యవనస్తులు ఉజ్జీవాన్ని తీసుకురావాలని, పరలోక మర్మాన్ని నేను తెలియపరచాలని, నేనే సింహాసనం వేసి ఇక్కడ కూర్చుండి నేను సేవ చేస్తున్నాను. ఏదైనా కూడా నా చిత్తమే ఇక్కడ జరుగుతుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు. అలాగని 5 సంవత్సరంగా తన పరిచర్యని గొప్పగా ఉజ్జీవంగా తన పరిశుద్ధ ఆత్మ దేవుడి ద్వారా నడిపిస్తూ జకర్యా గ్రంథం 6:13 రాయబడి ఉన్న ప్రకారము ఆయనే సింహాసనాసనుడిగా ఉండి, ఆయననే యాజకత్వం జరిగిస్తూ పరిశుద్ధ ఆత్మ దేవుడిగా ఉండి మన అందరిలోని ఆయన సేవని బయటికి తీసుకుని వస్తున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుని మైండ్. హల్లెలూయా. ఈ పరిచర్యలో ఈ రోజు కూడా చివరిగా 7వ సందేశంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఇశ్రాయేలీయులారా దేవుని బిడ్డలారా మీరందరూ మీ దేవుని సన్నిధిలో కనపడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. అది చెప్పండి. దేవుని సన్నిధిలో కనపడటకు నేను సిద్ధపడాలి. దేవుడు దాని గురించిన కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు, అంటే మనకు తెలియపరుస్తున్నాడు. తెలియని విషయాన్ని బోధించే దేవుడు మన పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ రోజు కూడా ఎందుకొరకు మన దేవుని కొరకు సిద్ధపడాలి? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది చెప్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో మనం కనపడాలని దేవుడు మాట్లాడుతున్నాడే. మనకు కొన్ని అవగాహనలు ఉండాలి, లేదు ఒక ప్రశ్న ఉండాలి. ఎందుకొరకు నేను దేవుని సన్నిధిలోనే ఉండాలి, కానీ దేవుని సన్నిధిలో కనపడడానికి కొరకు సిద్ధపడి చెప్తున్నాడే. చూడండి, త్వరలో అంతేకాల ఉద్యమం రాబోతుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారే తీసుకురాబోతున్నారు ఉద్యమాన్ని. దాని కొరకు ఆయన చేసిన గొప్ప గొప్ప మర్మాలు ఈ లోకంలో ఎవరికి తెలియని గొప్ప సందేశములు ఈ భూమి మీద జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత ఎన్నో భూమి మీద జరుగుతూనే ఉంటుంది. ఆయన చిత్తం ఎన్నెన్నో జరుగుతూనే ఉంటుంది. అంతని ఎందుకొరకుంటే ఈ అంతే కాలంలో మన అందరూ దేవుని సన్నిధిలో కనపడాలని, ఆయన్ని మనం కలుసుకోవాలని, మనం సిద్ధపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దాని కొరకు ఆయన ఏర్పరచుకున్న పరిచర్యలో సింహాసనం వేసి యేసయ్యనే కూర్చుండి దేవుడు మనతో మాట్లాడుతూ మనని సిద్ధపరుస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా దేవుడు మాట్లాడుతున్న కొన్ని విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మనం చూడండి, 1 థెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుంది అంటే, 3:13. 1 థెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులు అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా స్థిరపరచునుగా కానీ రాయబడింది. ఆయన స్థిరపరచునుగా కానీ రాయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు మనని పరిశుద్ధ విషయంలో చాలా ముందుగా ఉండడానికంటే ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా ఉండమన్నాడు.
అలాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఈ అంతే కాలంలో తన సంఘాన్ని ఏర్పరుచుకున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడి మైండ్ పర్సన్. ఆయన ఉద్యోగం తీసుకురావాలంటే దానికి తగిన ఆయనతో పరిచర్యలో ఉన్న వారు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎన్నో విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బల్లా తీసుకోవాలంటే కూడా మనం మామూలుగా అందరూ తీసుకున్నట్టు మనం బల్లా తీసుకోవట్లే. ఇక్కడ దేవుడు దిగి వచ్చి మాట్లాడితేనే బల్లా తీసుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి ప్రవచనంగా మాట్లాడుతూ ఆ అపోస్తలుల కార్యంలో ఏదేది జరిగిందో అది అన్ని ఇక్కడ కూడా జరిగిస్తున్నారు. అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి సంఘంలో ఉన్న వారికి పరిచర్య ఇచ్చినారు. సంఘంలో ఉన్న వారికి ఏ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలనో బోధించినారు. అలాగనే వాళ్ళు జరిగించినప్పుడు గొప్పగా ఉద్యోగం వేసింది. అలాగే ఈ చిన్న పరిచర్యలో కూడా యేసయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి ఏది జరిగిస్తున్నారు అదే ఇక్కడ ఉద్యోగానికి కారణంగా ఉంటుంది. హల్లెలూయా. మనని ప్రతి దినం, ప్రతి వారము, ప్రతి ఆదివారం మాత్రం కాదు, ప్రతి దినం కూడా మిమ్మల్ని దేవుడు బోధించి నడిపిస్తున్నారు. ఈ దినంలో కూడా దేవుడు మనకు ఏం చెప్తున్నాడంటే సిద్ధపడుడి. అందరూ చెప్పండి, సిద్ధపడుడి. నీ దేవుని సన్నిధిలో కనపడటకై సిద్ధపడు. దేవుడు ఉద్యోగం తీసుకుని వచ్చిన కూడా ఆయన సన్నిధి నిలబడకపోతే ఎంత ఘోర పరిస్థితి చెప్పండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి దేవుడు ఉద్యోగం తీసుకుని వచ్చినప్పుడు ఆయన దగ్గరలో ఉండకపోతే మనం ఎంత ఘోరమైన పరిస్థితి అయిపోతాం, మన దుర్భాగ్యం అయిపోతున్నాం. అలా ఉండకూడదు. దేవుడు తన పరిశుద్ధ సన్నిధిలో ఉండడానికి సిద్ధపడమంటున్నాడు. దాని కొరకు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే అక్కడ చదువు ఇప్పుడు మరియు 3:13 మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంతమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము నీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. హల్లెలూయా. ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఎలాగ పరిశుద్ధత వస్తుంది అంటే దేవుడు ఎదురు చూస్తున్న పరిశుద్ధత ఎక్కడ ఉంది అంటే హృదయంలో. పరిశుద్ధత ఎక్కడ ఉండి పెరుగుతుంది అంటే ప్రేమలో అభివృద్ధి పొందినప్పుడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సన్. అక్కడ సేవకులైన అపోస్తలుల పౌలు గారు చెప్తున్నారు, మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. అందుకు చెప్పండి, ప్రేమలో వర్ధిల్లుచున్నాము. అలాగనే మీరు కూడా ఒక్కని ఎడల ఒక్కడు. అని చెప్పండి, ఒక్కని ఎడల ఒక్కడును మనుషులందరి ఎడలను. 2 కార్యాలు దేవుడు అంతే దినంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఒక్కని ఎడల ఒకడు ప్రేమ చూపించాలి. తర్వాత మనుషులందరిలో ప్రేమ చూపించాలి. మన హృదయం పరిశుద్ధం కలిగి ఉంటేనే దేవుని సన్నిధిలో మనం ఆయన కలుసుకుంటాము, ఆయన సన్నిధిలో కనబడతాం. దేవుడు ఇక్కడ చెప్తున్న కార్యము ఆయన సన్నిధిలో కనపడాలని ఆశ కలిగి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నా రాకడలో నా దేవుని సన్నిధిలో నేను కనపడాలి. దాని కొరకు నేను ఈ రోజు ఏం నేర్చుకోవాలంటే మొదటిగా నేను ఒక్కని ఎడల ఒకడు నేనేం చేయాలా? ప్రేమ చూపించాలి. హల్లెలూయా. మనుషులందరి మీద అందరి ఎడల నేనేం చేయాలా? ప్రేమ చూపించాలి. అక్కడ పౌలు అపోస్తలుడు గారు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగనే మీరును ఒక్కని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేసినగాక. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సంఘానికి వరకు ప్రార్థన చేస్తున్నాడు. మేము ఎలాగ ఒక్కని ఎడల ఒకడు శత్రువు అయినా సరే, వాడు హింసించినా సరే, వాడి ఎడల మేము ఎలాగ ఒక్కని ఎడల ఒకడు ప్రేమ చూపిస్తున్నామో అలాగనే మనుషులందరూ కూడా రక్షింపబడాలని ఎలాగ మేము కోరుకుంటున్నామో అలాగనే సంఘమైన మీరు కూడా ఉంటే దేవుడి రాకడలో ఆయనతో సన్నిధిలో మీరు కనపడతారని స్పష్టంగా దేవుడు అతనిలోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 విషయం రాయబడింది. అంతేకాల ఉద్యోగాన్ని గురించిన విషయం. అంతేకాలం ఎలాగ ఉద్యోగం రాబోతుంది అంటే మొదటిగా ఒకప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, అంటే పోయిన వారం మనం ధ్యానం చేశాం, ధర్మశాస్త్రం కాలంలో యేసు ప్రభులా దిగి వచ్చారు. హల్లెలూయా.
ధర్మశాస్త్రాన్ని ఎవరు చేయలేకపోయినారు? యేసు ప్రభుల వారు వచ్చి శిలువలో సమస్తముని ముగించబడింది చెప్పినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్ర కాలానికి, పాత నిబంధన కాలానికి ముగింపు తీసుకుని వచ్చారు. ఆయన ముగింపు తీసుకుని వచ్చి 3వ రోజు తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు కనిపించబడి రాబోయే దేవుని రాజ్యాన్ని గురించి, తండ్రి యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడి, పరిశుద్ధ ఆత్మ దేవుడిగా నేను తిరిగి వస్తాను, మళ్ళీ నేను వస్తానని చెప్పి యోహాను సువార్తలో మాట్లాడినట్టుగా 14 అధ్యాయంలో మాట్లాడినట్టుగా నేను మళ్ళా మిమ్మల్ని వచ్చి కలుసుకుంటానని చెప్పినట్టుగానే 40 రోజులు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. మళ్ళా అన్ని కలిపితే 50 రోజులు యేసు వెళ్ళిపోయి 50 రోజులు 40 రోజులు యేసుతో వాళ్ళు భూమిలో యేసు సంచరిస్తున్నారు. 50 రోజులు యేసు ప్రభు శిలువలో పెట్టబడి 50 రోజులు పెంతెకొస్తు దినములో పరిశుద్ధ ఆత్మ దేవుడిగా దేవాది దేవుడు యేసయ్య దిగి వచ్చినారు. సపడబడి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని అక్కడ వాళ్ళు కలుసుకున్నారు. ఏం కలుసుకున్నారు? అక్కడ దేవుని సన్నిధిలో కనపడ్డారు అపోస్తలులంతా. ఎవరు అక్కడ దేవుడు దిగి వచ్చిన ఆ దేవుడి పేరు ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైనా యేసయ్య. అందుకు చెప్పండి, ఎవరైనా యేసయ్య. ఎవరైనా యెహోవా తండ్రి. హల్లెలూయా. యేసు ప్రభుల వారు పరిశీలన చేసిన కాలంలో కొన్ని మంది ఆయన ప్రశ్న అడిగారు, మీరు ఎవరండి? మీరు మీ ఇష్టానికి మీరు నేను దేవుడు ఉంటున్నారు, లేదు నన్ను తండ్రి పంపించినాడని చెప్తున్నారు, మనిషి కుమారుడు చెప్తున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ప్రశ్న అడిగినప్పుడు యోహాను సువార్త తీసుకోండి, 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం తీసుకోండి. దాంట్లో కాగా మీ పాపంలో నేయుండి మీ పాపంలో నుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోవుదురని వారితో చెప్పాను. చూడండి, అక్కడ యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరిని అడిగినప్పుడు నేనే ఆయనని, అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే ఆయనని. యేసు ప్రభు వచ్చిన కాలం ఏది కాలం పోయిన వారు దేవుడు మీకు స్పష్టంగా బయటపరుస్తున్నారు. అందుకు తెలియాలి మీకు. యేసు ప్రభు ఏ కాలంలో వచ్చారు? పాత నిబంధన కాలం వచ్చారా, కొత్త నిబంధన కాలం? పాత నిబంధన కాలంలో వచ్చారు. పాత నిబంధన కాలం ముగింపులో వచ్చారు యేసయ్య. ఎవరు చేయలేని ధర్మశాస్త్రం మీ దేవుడే నెరవేర్చడానికి వరకు యేసు ప్రభుల వారు దేవాది దేవుడైన ఆ యెహోవా తండ్రి యేసు ప్రభుల నామంలో, యేసుల నామంలో రక్షకుడిగా భూమికి దిగి వచ్చి మానవులు నెరవేర్చని 10 ఆజ్ఞల్ని, ఆ 10 ఆజ్ఞల్ని యేసయ్యనే నెరవేర్చి సిలువలో అప్పగించబడినాడు. 10 ఆజ్ఞలు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా, ఈ లోక పాపాన్ని అన్ని మోసుకుపోతున్న గొర్రెపిల్లగా ఆయన అప్పగించబడి అక్కడ నెరవేర్చినారు. ఏం నెరవేర్చినారు? బలియాగా నెరవేర్చి ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చినారు కనుక పాత నిబంధన కాలం నుండి కొత్త నిబంధన కాలం ప్రారంభించబడింది. హల్లెలూయా. ఆ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడుగా మరల దేవుడు దిగి వచ్చినాడు. ఎవరైనా యేసయ్య. హల్లెలూయా. ఎవరు మరల దిగి వచ్చింది? యేసయ్య. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీ పాపంలో మీరు చేస్తూ ఉంటున్నారు. అక్కడ చదువు మన కింద. కాగా మీ పాపంలోనేండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయనని, నేను యెహోవా తండ్రి అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు నీవు ఎవరని ఆయనని నడుగగా యేసు వారితో నేను మొదట నుండి నేను మీతో ఎవడనని ఉండేవాడనని చెప్పుచుంటినో వాడినే. హల్లెలూయా. మొదటి నుండి, ఆది కాలం నుండి యెహోవా తండ్రిగా దేవుడిగా మాట్లాడిన
ఆయననే నేను అన్నాడు. ఆయనే నేను. యేసు ప్రభు ఎవరు? దేవుడు. అందుకు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? దేవుడు. దేవుడుగా నేను ఆది నుండి మీకు మొదటిలో నుండి ప్రారంభం నుండి మీతో మాట్లాడుతుంటే ఆయనే నేను యేసయ్యగా దిగి వచ్చినానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా కోపపడి ఆయన విరోధంగా రాజు తీసుకుని పట్టకపోయినారు. దేవుడికి మహిమ కలుగు కదా. దేవుడి బిడ్డల బాగా మనుషుని ఎందువరకు మీకు బయలుపరుస్తున్నట్లే దేవుడు ఎవరు మనకు తెలుసుకోవాలి. యేసయ్య ఎవరు తెలుసుకోవాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరు తెలుసుకోవాలి. ఈ మూడు విషయంలో దేవుడు వేరు కాదు, యేసయ్య వేరు కాదు, పరిశుద్ధ ఆత్మ దేవుడు వేరు కాదు. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంది, ముగ్గురుని ఏకమై ఉన్నారని తెలియపరుస్తుంది. పరలోకంలో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. భూమిలో వచ్చినప్పుడు ఈ మానవుని రక్షించడానికి వరకు దేవుడు ఒక్కొక్క విషయముగా జరిగించడానికి వరకు దేవుడిగా దిగి వచ్చాడు. యెహోవా తండ్రిగా ఉన్నాడు, యెహోవా తండ్రిగా మాట్లాడాడు. అనేక సారి దూతలుగా బయలుపరచబడ్డాడు. అబ్రహాముకు ఒకసారి కనిపించినప్పుడు అక్కడ మాట్లాడుతున్నాం. పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. 17వ అధ్యాయంలో చూసుకుంటే మొదటి వచనంలో నేను సర్వశక్తి గల దేవుడిని ప్రత్యక్షమైనాడు. పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. సర్వశక్తి గల దేవుడు అంటే ఏమి అర్థం అంటే ఎల్ షడాయ్ మనం అర్థం చేసుకున్నాం. ఈ లోకంలో ఎల్ షడాయ్ దేవుడిగా హీబ్రూ మాటలు రాయబడింది. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. ఒక పక్క బలం కలిగిన వాడు, పర్వతం వంటి బలం కలిగిన దేవుడు. ఇంకో పక్క తల్లి ఎలాగో బిడ్డకు పాలు ఇస్తుందో తన శక్తి అంతా పిల్లలకి ఇచ్చేస్తుందో అలాగా దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్పి మనం చూసాం. దేవుడిలో ఇద్దరు ఉన్నారని చెప్పి రాయబడింది. కొత్త నిబంధనలు వచ్చినప్పుడు అక్కడ చూసుకుంటే దేవుడు ఎలాంటి వాడిని అక్కడ యేసు ప్రభువు గురించి చెప్పబడుతుంది. చూడండి, అక్కడ మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తుంటాము. యేసు ప్రభువుని గురించి అక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. ఆయన యెహోవా తండ్రిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు 3:28లో యేసు క్రీస్తునందు, గలతీయులకు రాసిన పత్రిక 3:27-28 నేను చదువుతాను. యేసు క్రీస్తునందు మీరు అందరూ దేవుని కుమారులు కుమార్తె అయి ఉన్నారు. గట్టిగా చెప్పబడి దేవుని మైండ్ కోసం మన దేవుడు ఎవరు మీరు తెలుసుకోవాలి. మన దేవుడిలో ఏమేమి ఉన్నది మీరు తెలుసుకోవాలి. వారు ఏకమై ఉన్నారు, కానీ వారిలో దేవుడు స్తుతించినప్పుడు పోయిన వారం మనం ధ్యానం చేశాం. దేవుడు ఎలా ఏ స్వరూపంలో మనని స్తుతించినాడు చెప్పండి. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఎలా స్తుతించినాడు? మనిషిని ఎలా స్తుతించినాడు? నరుని ఎలా స్తుతించినాడు? ఏ పోలికలో స్తుతించినాడు? దేవుని పోలికలో. రైట్. రెండోదిగా మనిషిని భూమిలో స్తుతించినప్పుడు, వారిని సృష్టించినప్పుడు ఎలాగా? పురుషుని మాట సృష్టించినాడా లేదు స్త్రీలు సృష్టించినాడు దేవుడు? అక్కడ రాయబడింది కదా, వారిని స్త్రీలు గాను పురుషుని గాను సృష్టించినాడు. హల్లెలూయా. దేవుడు తన స్వరూపంలో ఎట్లా ఉన్నాడు? అప్పుడు ఆయనలో అన్ని ఉన్నది. ఆయనలో పురుషులు ఉన్నారు, ఆయనలో స్త్రీ ఉన్నారు. అది దాని గురించే జరుగుతుంది వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకోండి. 3వ అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు 28 మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఇందులో యూదుడని గ్రేకుడిని దేశస్థుని లేదు, దాసుడిని సోదరుని అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. దీంట్లో 3 విషయాలు రాయబడింది. మొదటిగా యూదుడని లేదు, గ్రేకు దేశస్థుడు అన్యులు. యూదుడని లేదు, అన్యుడు లేదు. ఎవరిలో? యేసు క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళు, దేవుని బిడ్డ అయిన వాళ్ళు. అలాగే రెండోదిగా దాసుడు లేదు, సోదరుడు లేదు. దాసుడిని లేదు, సోదరుడు లేదు, అందరూ ఏకం. అలాగనే పురుషుడిని కాదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరు అందరినీ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తులో అందరూ ఏకమై ఉన్నారు. యేసు క్రీస్తులో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఓన్లీ పురుషులు మాత్రం ఉన్నారా లేదా స్త్రీలు మాత్రం ఉన్నారా? యేసు చెప్పండి. పురుషులు ఉన్నారు, స్త్రీలు. అందరూ ఆరాధిస్తున్నారు లేదా? భూమిలో యేసయ్య బిడ్డలుగా ఎవరెవరు మారినారు? ఓన్లీ పురుషులు మాత్రం మారినారా? స్త్రీలు మారలేదా? దేవుడు రక్షణ ఎవరికి ఇచ్చినాడు? ఓన్లీ పురుషులు మాత్రం ఇచ్చినాడా లేదా స్త్రీలకు మాత్రం ఇచ్చినాడా? ఇద్దరికి ఇచ్చినాడు. హల్లెలూయా. అప్పుడు ఎందుకు ఇద్దరికి ఇచ్చినాడు? ఆయనలో అందరూ ఏకమై ఉన్నారు. చబడి దేవుని మైండ్ పర్సన్. హల్లెలూయా. ఈ గొప్ప మర్మం ఏది? యేసు క్రీస్తులో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, స్త్రీలు ఉందా లేదా?
చెప్పండి, అభిషేకం పురుషులు మాత్రం దేవుడు ఇచ్చినాడు, స్త్రీలకు ఇవ్వలేదా? అందరికి ఇచ్చినారు కదా. అప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన మీరు అందరూ యేసయ్యను ధరించుకుని ఉన్నారంట. ధరించుకుని ఉన్న మీలో ఏమి ఉన్నారంటే పురుషుడు అని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరు అందరినీ ఏకమై ఉన్నారని చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తులో పురుషుడు ఉన్నాడు, స్త్రీ కూడా ఉన్నాడు. ఉన్నాయి చప్పట్లు కొట్టి మా ఇంట్లో యేసు క్రీస్తులో ఎవరెవరు ఉన్నారు? చెప్పండి. పురుషుడు ఉన్నాడు, స్త్రీ కూడా ఉన్నది. ఇప్పుడు యేసు క్రీస్తులో స్త్రీ లేదు చెప్పండి సార్, చెప్పండి. యేసు క్రీస్తులో ఎవరెవరు ఉన్నారు? పురుషుడు ఉన్నాడు, స్త్రీ కూడా ఉన్నది. ఇక స్పష్టంగా చూడాలంటే ఇక్కడ తీసుకోండి, 1 కొరింథీ రాసిన పత్రిక 11:11 చదవాలి. కొరింథీ 11:11. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీకు అబ్రహాముకు దేవుడు బయలుపరిచినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం చెప్పినాడంటే, నేను సర్వశక్తి గల దేవుడు, నేను ఎల్ షదాయ్ అని పేరు ఇచ్చాడు. ఆయన నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పాడు. 11 చదువు. అయితే ప్రభువునందు స్త్రీకి ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. ఎక్కడ? ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఓకే. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగనే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన. హల్లెలూయా. చెప్పండి. ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు, నరుని సృష్టించినప్పుడు ఎట్లా సృష్టించినాడు? ఆదాము ఒక ఎమిక నుండి స్త్రీని సృష్టించినాడు. అక్కడ వాక్యం చెప్తుంది పురుషుడి నుండి స్త్రీ వచ్చింది, అలానే తర్వాత వచ్చిన సంతతి ఎంత స్త్రీలో ఉండి పిల్లలుగా పుట్టాడు. హల్లెలూయా. ఒక తల్లి గర్భంలో ఉండి పురుషుడు పుడుతున్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు వాక్యం ఏం చదివినాడు? స్త్రీ లేకుండా పురుషుడు లేదు, అలాగే పురుషుడు లేకుండా స్త్రీ లేదు. ఎవరిలో? దేవుడిలో. స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. చెప్పండి గట్టిగా, దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సమస్తం అంటే స్త్రీ పురుషులంతా దేవుని మూలంగా కలిగారు. అప్పుడు మనం ఎవరు పోలికలో ఉన్నాం? ఎవరు స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో. అప్పుడు దేవుని ఎవరు ఉన్నారు? చెప్పండి. దేవుడు ఎవరెవరు ఉన్నారు? పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు అర్థమైందా లేదా మీకు? బాగా పురుషుడు ఉన్నాడా లేదా? ఎవరిలో? దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు ఎల్ షదాయ్ అనే పేరులో దేవుడు బయలుపరచబడినప్పుడు అక్కడ దానికి అర్థం ఏమిటంటే, ఆయన పురుషులాగా ఉంటున్నాడు, ఒక పక్క స్త్రీలాగా ఉంటున్నాడు. గట్టిగా చెప్పబడి దేవుడు బయలుపరుస్తుంది. హల్లెలూయా. ఈ అంతేకాల విషయానికి ఇది గొప్ప మర్మం. ఇది దేవుడిలో ఉన్న స్వరూపము, ఆయనలో ఉన్న పోలిక ఇక తెలియకుండా మనం ఎట్లయినా మాట్లాడకూడదు. క్రీస్తునందు మనము ఎలా ఉంటున్నామంటే ఏకమై ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు ఏమేమి ఉండేది మనం చూసాము? పురుషుడు ఉన్నాడు, స్త్రీ కూడా ఉన్నది. వాక్యం అలాగనే దేవుడిలో పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేదు. ఎందుకంటే పురుషుని ద్వారా స్త్రీ కలిగింది, అలాగనే స్త్రీలో నుండి పురుషుడు కూడా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అప్పుడు ఈ సమస్తము ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారా కలిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసుకున్నాను. ఇక్కడ కొద్ది విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభు రాకని గురించిన, ఆయన్ని మనం కలుసుకునే కొరకు మనం ఎలా సిద్ధపడాలని కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం చదువు. మనము తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమున దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందు
ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట మనము తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధములను నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎట్లా ఏర్పరచుకున్నాడు క్రీస్తులో? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చూసినా చూడండి, క్రీస్తునందు బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి ముగింపు వరకు యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నారు. గట్టిగా చెప్పండి. అంతేకాదు ఉద్యమం ఎలా రాబోతుంది, యేసయ్య ఎలా రాబోతున్నాడు, ఆయనతో స్వరూపం ఏమిటి, ఆయనతో పోలిక ఏమిటి, దేవుడు స్పష్టంగా ఈ పరిస్థితిలో దేవుడు బయలుపరుస్తున్నాడు. అంతేకాదు ఉద్యమానికి వరకు దేవుడు గొప్ప మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏం మర్మం బయలుపరుస్తున్నాడు చూడండి. మనము దేవుని ఎదుట, తన ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే, అంటే జగత్ పునాది వేయబడక మునిపే, అందుకు చెప్పండి, జగత్ పునాది వేయబడక మునిపే అంటే భూమికి పునాది వేయబడలా. దేవుడు అక్కడ మాట్లాడనే లేదు భూమిని గురించి. ఇక్కడ ఏది కూడా 7 దినంలో ఆకాశ భూమిని దేవుడు సృజించినాడు. దాని గురించిన పునాదిని గురించి ఒక్క మాట కూడా పలక మునిపే మనని గురించి క్రీస్తులో దేవుడు దర్శనం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, మనం ఎంత గొప్ప ధన్యులు, ఎంత గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చినాడు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడంట? ప్రేమ చేత, అందుకు చెప్పండి, ప్రేమ చేత. ఎందుకు దేవుడు అంత్యకాల ఉద్యమం చెప్పండి, ఎందుకు అంత్యకాల ఉద్యమం? మొదటిగా మన వాక్యం చదివినాం. ఏం చదివినాము? దేని కొరకు దేవుడు మనని సిద్ధపరిచినాడు? దేవుని సన్నిధిలో కనపడాలని. ఎలాగ కనపడాలా చెప్పండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండేటి కొరకు దేవుడు ఎఫెసీయుల పత్రికలో చాలా గొప్ప మర్మం ఇది. ఎఫెసీయుల్లో పౌలు గారు మాట్లాడుతున్న సందేశం గొప్పది. పరలోక మర్మం ఇది. ఈ పరలోక మర్మాన్ని దేవుడు అక్కడ అపోస్తలుడు పౌలు గారితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులను నిర్దోషులమై ఉండటం కొరకు జగత్ పునాది వేయబడ మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. ప్రేమ చేత దేవుడి అంత్యకాలంలో కూడా తన ప్రేమ చేత ప్రతి సమయం కూడా మనల్ని దగ్గర చేసుకుంటున్నాడు. ఆది కాలం నుండి దేవుడు క్రీస్తుగా అనేక సారి బయలుపరచబడి ఉన్నాడు, ప్రత్యక్ష అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం పోయిన వారం ధ్యానం చేశాం. ఆదమ పాపం చేసినప్పుడు అక్కడ మన చదివిన ప్రకటన గ్రంథంలో జగత్ ఉత్పత్తి మొదలుకొని కొట్టబడుతున్న ఒక గొర్రెపిల్లని అపోస్తలుడు యోహాను గారు చూసి ఆయన్ని అక్కడ మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. జగత్ ఉత్పత్తి మొదలుకొని కొట్టబడిన గొర్రె బయటికి వెలివేసినా కూడా వారు సొక్కాలు లేకుండా ఉండకూడదని చెప్పి వారికి దిగంబరిగా ఉన్న వారికి ఒక మృగము, ఒక బలి, ఒక వధింపు జరిగించి దేవుడు వారిని ఏం చేశాడంటే తన రక్షణ వస్త్రంతో కప్పినాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మొదటిగా దేవుడు మాట్లాడినట్టుగా మొదటి దశలో రాసిన పత్రికలు ఏం చెప్పాడు? ఒక్కరిని ఒకరిలో మీరు ప్రేమ, అందరి మీద మీ ప్రేమ. హల్లెలూయా. ఒక్కరి ఎడల ఒకరు ప్రేమ చూపించాలి, భూమిలో ఉన్న అందరి మీద ఈ ప్రేమ చూపించాలి. ఎవరు ఇది చేయాలి? సంఘము. హల్లెలూయా. దాని వరకు మనం జీవితంలో ఎలా ఉండాలంట? ప్రేమలో అభివృద్ధి పొంది, అక్కడ మన మొదటి దశలో రాసిన పత్రిక చదివినట్టుగా ఒక్కరి ఎడల ఒక్కడు మనుషులు అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలని పొంది వర్ధిల్లనట్లు ప్రభు మీకు దయచేయునుగా కానీ రాస్తున్నాయి. ప్రేమ ప్రభువు రాకడ దేని కొరకు అంటే అంత్యకాలంలో మనుషులు అందరినీ రక్షించబోతున్నారు. దాని కొరకు దేవుడు దిగి రాబోతున్నాడు. మనం చూసాము, మొదటిగా పాత నిబంధన కాలంలో దేవుడు దిగి వచ్చి సిలువలో అప్పగించబడి 3వ రోజు తిరిగి లేచి సజీవుడిగా పరలోకం వెళ్ళి మన పరిశుద్ధ ఆత్మదేవుడిగా దిగి వచ్చి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మరూపిగా దిగి వచ్చారు. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8 చెప్తుంది, క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదు. పరలోకం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందరూ రక్షింపబడాలి, ఒక్కరు కూడా రక్షింపబడకుండా ఉండకూడదు. గట్టిగా చెప్పండి కూడా దేవుడికి మైండ్ పర్సన్.
దానిదే దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన వాగ్దానం చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు వాగ్దానంలో మన సంగతిని గురించి మునుపు చదువు. మునుపు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియబడబడినను సంగతిని గురించి మునుపు ఆలోచన అందరికి ఏమడిందంటే సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. యేసు ప్రభు రాకల్లో సంఘము ఎత్తబడతారు. సరే, సంఘం ఎత్తబడతారు ఒక మాట పెట్టుకుంటాం, కానీ మిగిలిన వారితో ఏమైందో చూద్దాం. సంఘం యేసు ప్రభు ఇప్పుడు వస్తున్నాడు, ఈ రోజు రాత్రి యేసే వస్తున్నాడు పెట్టుకుంటాం. సంఘంలో ఉన్న వారే ఎంతమంది ఎత్తబడతారో గ్యారంటీ లేదు. ఎవరు? నువ్వు కూడా లేదు కనుక హల్లెలూయా. పరిస్థితి ఇలాగుంది. ఏ సంఘంలో ఉన్న వాళ్ళు దేవుడు ఈ రోజు రాత్రి వస్తే ఎవరు ఎత్తబడతామో గ్యారంటీ లేదు. కానీ దేవుడు ప్రేమ చూపించు మొదటిగా. అదిగా దేవుడితో ఆజ్ఞ, నిన్ను నువ్వు ప్రేమించు, గురువు అని ప్రేమించు. ఎవరు చూసినా శత్రుత్వం ఎక్కువైపోయింది. విశ్వాసి లోపల శత్రుత్వం, సేవకులు చూసే శత్రుత్వం, సేవకుల లోపల గొడవలు. ఎక్కడ చూసినా మనుషులు పక్క పక్క ఉన్నవారు అన్నిలో. ఎఫ్రేలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'పరిశుద్ధ ఆత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రవాహమును అనుభవించిన మారు మనసు పొందారు. మీ పాపాలు క్షమించబడింది. పరిశుద్ధ ఆత్మని పొందుకున్నారు, అభిషేకం పొందారు. కానీ ఏం చేస్తున్నారు? యేసయ్యని శిలువలో వేస్తున్నారు. ఆయన హింసిస్తున్నారు. ఇలాంటి వారికి తీర్పు భయంకరంగా ఇచ్చినాడు. అపొస్తలుల కార్యంలో దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు సంఘం మీద దిగి వచ్చినాడు? ఆయన దిగి వచ్చినప్పుడు గొప్ప మహిమైన కార్యం జరిగింది. భాషల వరం పొందుకున్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు జరిగించినాడు. సూచన క్రియలు జరిగింది. 9వ వచనం, 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి చుట్టూ ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. పరిశుద్ధంగా ఉండేవారు ధన్యులు. కుక్కలను, మంత్రికులను, వ్యభిచారులను, అంతటా ఆ కడపటి 7 తెగులుతో నిండిన 7 ప్రాంతాలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇక్కడ రమ్ము, పెళ్లి కుమారుడైన ఈ అంతే కాలంలో దేవుడు సమస్తముని క్రీస్తులో జరిగిస్తున్నాడు. మనం చూసాం, క్రీస్తునందే సమస్తముని దేవుడు సృష్టిస్తున్నాడు. జగత్ పునాది వేయ ముందుగానే మనం ఏర్పరచుకున్నాడు. సమస్తముని దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ విషయం రాయబడింది. ఏం రాయబడింది? మీరు అందరూ చదివినట్టుగా ఏం రాయబడింది అక్కడ? ఏం కొట్టబడిన యేసయ్య. ఎక్కడ కొట్టబడినాడు? పరలోకంలోనే కొట్టబడినాడు. జగత్ ఉత్పత్తి అప్పుడే జగత్ ఉత్పత్తి నుండి కొట్టబడిన కొరియట్టుగా ఆయన కొరకు భార్య సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు ఆయన? ఆ భార్య ఎవరు? సంఘం. ఎవరు ఆయన? ఆ భార్య ఎవరు? సంఘము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. సంఘం మీద దేవుడు దిగి రాబోతున్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఒక కార్యం జరిగించాలని ఒక గొప్ప మర్మాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాడు. ఏమిటంటే యెర్మీయా గ్రంథము తీసుకోండి, 33వ అధ్యాయం. యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయం. రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించురు. యెహోవాయే మనకు
యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు యెరూషలేమునకు పేరు పెట్టబడింది. పేరు పెట్టబడును. హల్లెలూయా. రాయబడింది ఇదే యెర్మయా గ్రంథంలో 23వ అధ్యాయంలో. ఇక్కడ 33వ అధ్యాయంలో ఏం రాయబడింది అంటే మన కొరకు నీతి అయిన యెహోవా అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడింది అంటే అక్కడ తీసుకుంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ నేను చదువుతాను చూడండి. 16వ వచనంలో రైచియస్నెస్ అంటే అక్కడ రాయబడింది మన నీతిగా యెహోవా ఉన్నట్టుగా యెహోవాలో ఉన్న ఎక్కువ రూపం మీకు స్వరూపం మీకు చెప్పిన ముందుగానే గుర్తు చేస్తా ఉంది. యెహోవాతో స్వరూపం 2 స్వరూపం ఉండేది. యెహోవాలో ఎవరెవరు ఉన్నారు? సర్వశక్తి గల దేవుడు ఎల్ షదాయిలో ఎవరెవరు ఉన్నారు? పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడా లేదా? అప్పుడు దేవుడు అక్కడి నుంచి ఎవరిని పుట్టించినాడు? మొదటిగా ఆదాముని పుట్టించినాడా లేదా? దిగి వచ్చాడు. యేసు ప్రభువు వారే దేవాది దేవుడు, యేసు ప్రభువు వారే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువు వారే ఆ పెళ్లి కుమార్తె. హల్లెలూయా. చదువు దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసు ప్రభువు వారే పెళ్లి కుమార్తె, ఆమెనే భార్య. రాకలు ఎత్తపడలేకపోతున్నారో వాళ్ళు పాపములంతా క్షమించడానికి వరకు యేసు ప్రభువు వారే మళ్ళా యేసు ప్రభు భార్యగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆమె భార్య ఎవరు? సంఘం. ఎవరు భార్య? సంఘం. సంఘం రూపంలో ఆయన స్వరూపంలో సంఘ దర్శనం చేసి చెప్పింది ఒక స్త్రీ దిగి వస్తుంది. యేసు ప్రభువు వారు చివరిగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి వరకు, తన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి వరకు, మరల దేవుని పాపం చేసి సిలువలో కొడుతున్న వారిని కూడా క్షమించడానికి వరకు, ఒక బలమైన కార్యం జరిగించడానికి వరకు, ఆయన చిత్తం జరిగించడానికి వరకు యేసు ప్రభువు వారు ఆయననే పరిశుద్ధాత్మ దేవుడిగా దిగి వచ్చాడు. యేసు ప్రభువు వారే మళ్ళా స్త్రీగా పురుషుడు అక్కడ మనం చదివినాం. దేవుడు ఈ లోకంలో స్త్రీ పురుషుడిగా సృష్టించినాడు. అలాగనే యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి మళ్ళా పురుషుడుగా వచ్చాడు, మళ్ళా స్త్రీగా తిరిగి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదవని ముగిస్తాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూసి తిని మేఘమును ధరించుకొని ఉండెను. చూడు చదువు. బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు మొదలు ఏం ధరించుకుని ఉంది? మేఘం ధరించుకున్నది. మేఘం అంటే ఏమిటి? 11వ అధ్యాయం 10. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీ దిగి వచ్చిన చూసి ఆయన మేఘమును ధరించుకును. ఎవరు ఆయన? ఆయన. ఆయన ఎవరు? ఆయన ఎవరున్నారు? ఆమె కూడా ఉంది. హల్లెలూయా. ఆయన సమస్తము క్రీస్తునందు దేవుడు సమకూరుస్తున్నాడు. ఆయన మేఘమును ధరించుకున్నాడు. మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో చాలా చోట్ల పరిశుద్ధ చేయబోతున్నాడు. గొప్ప భాగండి. అప్పుడు మన చివరిగా ఒక వచనం చదివి ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కాలము సంపూర్ణమైనప్పుడు 8వ వచనం చదువుతాను నేను త్వరగా. కాలమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలనని. అది చెప్పండి. సమస్తము అంటే పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలనని తనలో తానే నిర్ణయం కొనెను. హల్లెలూయా. దేవుడు లేదా? అప్పుడు మొదటిగా ఆదాము పుట్టినప్పుడు, దేవుడు సృష్టించినప్పుడు అవ్వాని పుట్టించినాడా లేదా? అలాగనే రెండోది కడపటి ఆదాముగా యేసే వచ్చినప్పుడు అక్కడ ఒక కాలం నిర్ణయించబడింది. ఆ కాలంలో పరలోకంలో ఉన్నవి భూలోకంలో అంత ఏకమైపోవాలి. అంటే ఏం అర్థం అంటే భూలోకంలో ఉన్న అంతా రక్షింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నది మాత్రం కాదు, భూలోకం కూడా ఆయన చిత్తం జరగాలి, ఆయన రాజ్యం రావాలని దేవుడు ఏర్పరుచుకున్నాడు. అది ఇలా మనకు వాగ్దానంగా ఇచ్చినాడు. క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరం మందిని సాటి అవయములను మూలమును వాగ్దానము వారే. హల్లెలూయా. వాగ్దానం అందరికి స్వప్నపడిన వాగ్దానం ఏమిటంటే
యేసు ఒకే శరీరంగా మారిపోవాలి. ఎవరితో చెప్పండి? యూదులు ఎవరు? దేవుడి ప్రజలు. ఇప్పుడు మనమంతా అన్యులు. ఇప్పుడు మనము కూడా ఏక శరీరంగా యూద గోత్రపు సింహంగా దిగి వచ్చినట్టుగా బాగుండొచ్చని ఈ మాట చెప్పిస్తాను. యూదుల్లో ఎలాగ దేవుడు దిగి వచ్చినాడు అలాగా వాక్యంలో రాయబడింది. అన్ని జనుల్లో నీ అంత్య కాలంలో గొప్ప మర్మము చేస్తాను, గొప్ప కార్యం చేస్తాను, ఎవరు కూడా నమ్మలేని ఒక క్రియలు జరిగిస్తానని అవుడు గ్రంథంలో రాయబడిన మాట నెరవేర్చడానికి వరకు అన్నిలో దాకా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల దేవా మీకు స్తోత్రం తండ్రి. ఈ రోజు కూడా ప్రభువా 7వ సందేశము చాలా బుద్ధిగలైనది, గొప్ప విషయం ఇది. యూదులతో పాటు ఈ సంవత్సరంలో ఒక పాట పడి మనం మైపరిచి మనం ముగిస్తాం. హల్లెలూయా. స్తోత్రం. 7వ సందేశాన్ని కూడా దేవుడు 7 వారాలు చేసే రాకని గురించి అనేక మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నారు. 7 మర్మాలు, 7 విషయాలు, 7 సందేశములు, చాలా విషయాలు దేవుడు మన సంఘంలో పరిశుద్ధ ఆత్మీయులు తెలియపరుస్తున్నారు. దీని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, ఉద్యోగ కార్యాలు జరిగించబోతున్నాడు. యవనస్తులు ఉద్యోగం రాబోతుంది. హల్లెలూయా. యూదులతో పాటు అన్యులు కూడా దేవునితో ఒకే శరీరం అవబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందులో యేసయ్య నాలో ఉన్న విశ్వాసంతో పాడారు. మీకు విరోధంగా ఇక్కడ ఏ శత్రు పని చేయడానికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు ఈ రోజు కూడా గొప్ప మర్మాన్ని బయలుపరుస్తారు. యూదులతో పాటు అన్ని జనులకు కూడా ఏక శరీరం అయిపోవాలని. యూదుల్లో లోకంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు. అందుకే దేవుడితో చివరి రాకలో ఉన్నది. సంఘంలో ఉన్నవారు కొద్ది మంది లెక్క పెడితే మిగిలిన వారితో నరకానికి పోతారు. దేవుడు చిత్తం కాదు. అందుకే బలిష్ఠుడైన దూరంగా దేవుడు దిగి వస్తున్నాడు. యేసువని మారి సేవ చేసేదను, జీవము